అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి రేపు మార్చి 82కి 40 సంవత్సరాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 82 మార్చిలో స్థాపించిన వెంటనే 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి జనవరి 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి రోజున కరెక్ట్ గా 39 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేక విజయాలను సృష్టించింది. ఈరోజు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి సంక్షేమ రంగాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టినప్పటికీ 35 సంవత్సరాల స్వాతంత్రంలో తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినప్పుడు ఇవాళ భౌగోళికంగా విడిపోయిన ఆ రోజు సమైక్య రాష్ట్రం. తెలుగువారు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఎక్కడికి పోయినా మద్రాసీలని మాట్లాడేవాళ్ళు. తెలుగువారంటే ఒక గుర్తింపు లేదు. అట్లాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు ఒక సినీ రంగం వెన్నెల ఆకాశంలో విహరిస్తున్నటువంటి వ్యక్తి, అగ్రగామిగా ఉన్నటువంటి నాయకుడు. ఈ పేద ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీని, తెలుగువారి కొరకు తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్థాపించిన పార్టీ. పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా అట్టడుగున ఉన్న వారికి రాజ్యాధికారం ఇవ్వాలనే కాంక్షతోటి, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే కోరికతోటి ఆనాడు, అంటే సిద్ధాంతాలు, నక్సల్ సిద్ధాంతాలు ఓపెన్ గా పెట్టుకుంటే వాళ్ళు, అంటే తుపాకీ ఆయుధంతో మేము సాధిస్తామంటే ఓన్లీ ప్రజాస్వామ్యం అనే ఓటు హక్కు ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చేయొచ్చని చెప్పి చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు పార్టీని స్థాపించిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అన్నిటిని కూడా 9వ తారీఖు, నిన్నటి జనవరి 9వ తారీఖు నాడు 39 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టి అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈనాడు దేశంలో అనేక రాష్ట్రాల్లో, 30 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు, దానికి బాట వేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే. పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం లేదని చెప్పి, కట్టుకోవటానికి బట్ట లేదని చెప్పి ఆనాడు జనతా వస్త్రాలను తీసుకొచ్చి నిరుపేదలకి జనతా వస్త్రాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. సంక్షేమ పథకం అనేది పేదవారి కొరకు, రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని పేదలకు పంచాలి అనే ఒక దూరదృష్టితో ఆలోచించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవాళ అలాంటి పథకాలని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు వాళ్ళు వాటిని ఓన్ చేసుకొని ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, దేశంలో కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పటవారి వ్యవస్థ ఉండేది. చాలా దొర రాజరికమైనటువంటి వ్యవస్థ ఉండేది. ఆనాటి వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వారిని అత్యధికమైనటువంటి పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టి రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కులాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఇవాళ ఈ ప్రెస్ రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు సంబంధించినటువంటి ప్రజలు, ముఖ్యంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయం, కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈనాడు యువత ఎంతో మంది 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సంగతి, వారు ఏ రోజుల్లో పార్టీ పెట్టారు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు రాష్ట్రాలకి సేవ చేసిందనే భావన చాలా మందికి యువతలో కూడా లేదు. అఫ్కోర్స్ చదువుకున్న వాళ్ళు కొంతమంది సరే లిటరేచర్ చదువుకోవటం వల్ల తెలుస్తుంది, కానీ కొంతమంది ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కూడా ఎన్టీ రామారావు గారు ప్రభంజనం కానీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంస్కరణలు కానీ అవన్నీ కూడా చాలా తెలియనటువంటి విషయం. ఇవాళ పార్టీగా మేమంతా 30 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్నా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవ కానీ, ఎన్టీ రామారావు గారు వచ్చిన తీరు కానీ ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ పరిస్థితుల్లో అయితే పార్టీని పెట్టారో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి.
అంతా పక్షపాత ధోరణి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంధుప్రీతి, అనేక రకాలైనటువంటి దోపిడీ వ్యవస్థ. ఈ రకమైనటువంటి ఆనాడు 35 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, తెలుగుదేశం ఏ పరిస్థితుల్లో అయితే ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ జనానికి పరిపాలన అందించిందో అయ్యే పరిస్థితులు ఇవాళ 2022లో కూడా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా డెవలప్మెంట్ అయింది. ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్లకు ఈనాడు ఉన్నటువంటి బడ్జెట్లకు చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఆర్థికంగా ప్రజలను ముందుకు తీసుకుపోయింది ఈ ప్రభుత్వాలు ఏమీ లేవు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోయిందని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తుల కోసం 610 జీవో తీసుకురావటమే కాదు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్, లెఫ్ట్ కెనాల్ మీద ఈ పక్కన చూసుకుంటే మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో బోరు మోటార్లు ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ఉచితంగా నీరిచ్చినటువంటి పరిస్థితి, మోటార్ల మెయింటెనెన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆనాడు ఎన్టీ రామారావు గారి సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించినటువంటి నాయకుడు ఆ రోజు 610 జీవోలే కాదు అనేక రకాలైన జీవోలు కూడా తీసుకొచ్చినారు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన జీవోల ప్రకారం నిజంగా ఈనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా ఈ రాజకీయ నాయకులు అంతా కూడా పనిచేస్తుంటే ఇవాళ ఈ ప్రాంతీయవాదం వచ్చేది కాదు. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు జీవోలు ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతాన్ని అనేక రకాలుగా ఇరిగేషన్ గా డెవలప్ చేసినప్పటికీ కూడా ప్రధానంగా తెలంగాణ నినాదం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలంగా లేఖ ఇచ్చాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణ వైపు కూడా చాలా ఫర్మ్ గా గత ఎన్టీ రామారావు గారి కాలం నుంచి కూడా చూసాం మేము. ఇదే నాయకులు ఈ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రాంతీయ భేదం కోసం, రాజ్యాధికారం కోసం ఇష్టానుసారంగా చేశారు. కానీ ఏదైతే 82లో ఏ పరిస్థితులు ఉన్నాయో మళ్ళా రాష్ట్రానికి అదే దొరల పాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తున్నాం. మాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇలాంటి రాజ్యం కోసం కాదు, తెలుగు వారి కోసం రాజ్యం తీసుకొచ్చింది. ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడటం కోసం కాదు. ప్రతి వాళ్ళని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మేధావులను తీసుకొచ్చి, ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా ప్రయోజనాలు చేసి వారి ద్వారా సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేసి ఎక్కడికక్కడికి పరిస్థితుల్ని మెరుగుపరిచినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ 30% రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీస్ లో మహిళలకు కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి కొనసాగుతా ఉంది. ఎన్టీ రామారావు గారు అదొక్కటే కాదు, జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయలో ఒక కూటమిని తయారు చేసి ప్రభుత్వాన్ని నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ విపి సింగ్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారంటే ఒక ప్రైడ్ గా ఆయన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకుడి యొక్క స్మరణ మనకు అవసరం. ఇవాళ ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం పార్టీగా చూడాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు ఒక సంస్కరణలవాది. ఈ దేశంలోనే అన్ని సంస్కరణలు తీసుకురావడానికి, అన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడానికి ఒక నాంది పలికినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అందరూ పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు చూసాం. ఆయన జన్మదినం వచ్చినా, ఆయన వర్ధంతి వచ్చినా కూడా విపరీతంగా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అవతల పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కొంతమంది కూడా వచ్చి ఆయనకి దండలేసినటువంటి కార్యక్రమాలకి, జన్మదినానికి కానీ, వర్ధంతికి కానీ. అలాంటి మహానుభావుడు రేపు 18వ తారీఖు నాడు 26వ వర్ధంతి జరుపుకున్నాం. చాలా విచారకరం అయినప్పటికీ కూడా మా శ్రేణులు 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతిని జరుపుకోవాలని, ఆనాడున్నటువంటి రాజకీయ పరిస్థితులే ఈనాడు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ ఎన్టీ రామారావు గారికి ఘనమైన వర్ధంతి అంటే ఇవాళ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ కేడర్ మార్చేయాలి. వీటిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు పోవాలా. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే ప్రజల్ని మమేకం చేశాడో ఈ తిరుగుబాటు ధోరణి అనేది తీసుకురావాలా. ఖచ్చితంగా ప్రజలు ఎక్కడైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళని మేల్కొల్పవలసిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉంది. తెలంగాణలో చూస్తే ఒక రకమైనటువంటిది, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఒక రకమైనటువంటి, ఇలాంటి 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా కేడర్ పనిచేయాలి. మనం ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఏ ఉద్దేశంగా పెట్టినారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామీణ ప్రాంతంలో రచ్చబండల దగ్గర కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు ఏర్పడ్డది. రాజకీయాలు పరిస్థితులన్నీ మారిపోయాయి, ప్రలోభాలు వచ్చాయి,
అనేక రకాలుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి ఒక ఆశయ సాధనకే ఉండి చాలా మంది ఈ పార్టీలో కొనసాగుతున్నాం. ఏ పార్టీలు కూడా సగటు రాజకీయ పార్టీలు అన్నీ ఉంటాయి, కానీ ఇవాళ పేదవాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి, పేదలను పైకి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ నినాదం కర్షకుల కోసం, రైతుల కోసం తెలుగుదేశం పార్టీ జెండాలోనే ఉంది, తెలుగుదేశం పార్టీ సింబల్లోనే ఉంది. మనం ఎవరి కోసం, ఏ వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో అని. కాబట్టి ఇవాళ చాలా మంది చెప్తున్నారు, ఇవాళ తెలంగాణ ప్రాంతానికి వస్తే చెప్తున్నాడు, బీజేపీ నాయకుడు చెప్తాడు, బండి సంజయ్ గారు, పొద్దున్న లేస్తే నేను అరెస్ట్ చేస్తా, ఆయన కేసులన్నీ మా దగ్గర ఉన్నాయని. ఆయన చెయ్యి వస్తా అని ఆయన అంటాడు. కానీ తీరా బండి సంజయ్ పోయి జైల్లో కూర్చుంటే వారందరూ కూడా పరామర్శించి వచ్చి నేను చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి, మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జైల్లో పడితే మీరు పరామర్శించారే, కానీ ఈ రెండు రాష్ట్రాల్లో పేదల మీద, అణగారిన వర్గాల మీద, దళితుల మీద, అనేక వాళ్ళ మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు అణిచివేత కార్యక్రమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. అక్కడి నుంచి మంత్రులు, కేంద్ర మంత్రులంతా వచ్చి పరామర్శిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎందుకు మీరు ప్రశ్నించట్లేదని ఇవాళ బీజేపీ పెద్దలను కూడా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇవాళ ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం మేము. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం ఆనాడు ఏ పరిస్థితుల్లో అయితే ఈ తెలుగుదేశం పార్టీని పెట్టాడో అదే పరిస్థితులు ఇవాళ 82 తర్వాత 40 సంవత్సరాల తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొంత సాంకేతిక పరిజ్ఞానంతో డెవలప్ అయింది ఈ అభివృద్ధి కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా చర్చకు సిద్ధమే. గతంలో ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడ వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఇక్కడ 8 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలుగుదేశం పార్టీ గతంలో 17 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నాం. మేము అధికారంలో ఉన్న రోజుల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మొత్తం మేము బయోడేటా ఇస్తాం. మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు టిఆర్ఎస్ ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి ఈ రెండు రాష్ట్రాల ప్రజల్ని అవలోకనం చేసుకోమని చెప్తా ఉన్నాం. పేదల కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా దీన్ని ఒక విలాసంగా చూడలా. అధికారం వస్తే విలాసవంతమైన జీవితం గడపలా, జీతం కూడా తీసుకోకుండా 1 రూపాయి జీతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కోట్లాను కోట్లు సంపాదించి సినీ రంగంలో వారి బాధ్యతలన్నీ నెరవేర్చుకున్న తర్వాత ఒక ప్రజాసేవ, ప్రజలకి అంకితం అవుదామని, వాళ్ళకి సేవ చేద్దామనే భావంతో వస్తే అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని కూడా సేవ చేయటానికి ఇచ్చిన అధికారంగా భావించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు వారికి ఉన్న అంబాసిడర్లోనే తిరిగేవారు. ఇవాళ చూస్తున్నాం అధికారంలో ఉన్నవారు ఎలాంటి వెహికల్స్ వాడుతున్నారో కూడా చూస్తున్నాం. కానీ ఈ తరానికి, రాబోయే తరానికి ఎన్టీ రామారావు గారు అనే నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మోడల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. ఆయన అనేక రకాల ఆయన దినచర్యలో కానీ, ఆయన ఏ విధంగా అయితే దినచర్య ఉండేదో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ సేమ్ అదే దినచర్యతోటి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాన్ని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే కాదు, ఇతర పార్టీ నాయకులు కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే రాను ప్రజల్లో మనకి రాజకీయ నాయకుల మీద ఒక రకమైనటువంటి అసహ్యం వచ్చే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. దీన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లోనే పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి రాజకీయాలు చేస్తేనే భవిష్యత్ తరాలకి ముందు బాట మంచిగా ఉంటదని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తూ ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ప్రతి గ్రామాన గతంలో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఎందుకు స్థాపించారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.